వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోవూరు వైసీపీ మండల అధ్యక్షుడు అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా కేకును కత్తిరించి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు అవసరమైన సహాయ సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ప్రజలలో 18 నెలల్లోనే జగన్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. సెక్రటరీ మల్లనని నరసింహారెడ్డి గారు మరియు విజయసేనారెడ్డి గారు, ఆదిరెడ్డి గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. చైతన్య కష్టపడినటువంటి వాలంటీర్లు అందరూ కృష్ణ గారు, ఏడుకొండల గారు, సుధీరణ గారు అందరినీ రావాల్సిందిగా, ఆదిరెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ఉపాధ్యక్షులు అందరూ దౌలపాలానికి సంబంధించినటువంటి శివ గారు, వారి వాళ్ళ టీం కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. కలకూరు కాలనీకి సంబంధించిన రవి గారు, జుబేర్ బాయ్ కోఆప్షన్ సభ్యులు జుబేర్ బాయ్ గారు ఎక్కడున్నా కూడా, జుబేర్ బాయ్ గారు, జుబేర్ దయచేసి నాయకులందరూ, దయచేసి పార్టీ నాయకులందరూ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సుమన్ కార్లు పెట్టి గేదర్లో పళ్ళు ఈ కూలింగ్ కే తులసి మీరందరూ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పోండి. జనార్దన్ అన్న అయిపోయింది. చూడన్నా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో, కోవూరు మండలంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కేక్ కట్ చేసి ఆయనకి అభినందనలు మరియు బర్త్డే విషెస్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ తెలియజేయడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్స్ అండ్ మరి ఫ్రూట్స్ ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో హీటర్స్ లేవని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారు 25 లీటర్స్ సంబంధించిన గ్రేజర్లు 2 పంపించడం కూడా జరిగింది. తర్వాత సాయిబాబా గుడిలో జగన్మోహన్ రెడ్డి గారికి పూజలు నిర్వహించి ఆయన అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆ దేవుడి బలం, శక్తి అతనికి ప్రసాదించి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ
జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే విధంగా ఆ దేవుణ్ణి కోరడం కూడా జరిగింది. ఈరోజు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఎప్పుడు సీఎం అవుతారని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం 8 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు అందరికీ కనపడింది. పోతే కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ 2029లో ఇప్పుడు దాకా లేని మెజారిటీని తిరిగి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలుస్తారని కూడా ఈ కార్యక్రమంలో మేమందరం తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దల ద్వారా సన్మాన కార్యక్రమం జరుగుతుంది.